వినయ్, అలాగే కాంతి, అలాగే అనురాధ ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి సురేష్ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ నేతల వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఈ వివరాలన్నీ కూడా మనకు అందించడానికి ముందుగా కాంతితో మాట్లాడతాం. కాంతి, ప్రెసిడెంట్ ఉన్నటువంటి కండిషన్ లో ఆల్రెడీ ఇవాల్టి నుంచి ఎన్నికల సంవత్సరంలో అడుగు పెట్టాయి దాదాపుగా అన్ని పార్టీలు. ఏపీ ప్రధానంగా కూడా చాలా అంటే ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటి చాలా చాలా కీలక పరిణామాలు కూడా జరగబోతున్నాయని కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అసలు ప్రెసిడెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో టీడీపీ జనసేన పొత్తు కానీ తదనంతర పరిణామాలు కానీ వీరిరువురు కలిసి ఎటువంటి వ్యూహాలతో వెళ్తున్నారు ముందుకి? ఎస్ రమణ బాబు, ఆంధ్రప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఏపీలో రసవత్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. 2023 టీడీపీ జనసేన రెండు పార్టీలకి కూడా కొంత కొత్త జోష్ని తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తోటి ఏదైతే ఎక్కడో అడుగున ఉన్నటువంటి టీడీపీ పార్టీ మళ్ళీ కొత్త వ్యూహాలతోటి ముందుకు వెళ్లేందుకు అవకాశం వచ్చిందనే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కలిసి పనిచేస్తుందని ప్రకటించిన తర్వాత నుంచి తమ వ్యూహాలు ప్రతి వ్యూహాలతోటి ముందుకు వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ని వైసీపీయేతర ఆంధ్రప్రదేశ్ ని ప్రజలకు అందించే దిశగా అడుగులు వేస్తాము అని చెప్పి ఇరు పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే మినీ మేనిఫెస్టో పేరుతోటి ప్రజల వద్దకు వెళ్లేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఇప్పుడు అంటే ఇక మరొక 2-3 రోజుల్లోనే సభలు సమావేశాలు ఉమ్మడిగా నిర్వహించేదానికి కూడా కసరత్తు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కాకినాడలో 3 రోజుల పాటు తన పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి కార్యకర్తలతోటి భేటీ అయ్యారు. అలాగే ఉత్తరాంధ్ర పైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ రెండు పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఖచ్చితంగా సమన్వయంతో ముందుకు వెళ్ళాలి అనే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. అలాగే టీడీపీకి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు అంటే లోకేష్ యుగళం పాదయాత్ర తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన పరిణామాలన్నింటినీ కూడా బేరీజ్ వేసుకుంటూ దీంతో పాటుగా వైసీపీలో ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మార్పులు చేర్పులతోటి ఇంకా కొత్త నాయకులు టీడీపీలో జనసేనలో చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా కొంత వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందనే చెప్పుకోవాలి. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఈ రెండు పార్టీలు కూడా కలిసి పనిచేయడమే కాకుండా ఎటువంటి ఓట్లు కూడా చీలనివ్వకుండా ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరపు నుంచి వైఎస్ షర్మిల కూడా వచ్చి ఇక్కడ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది అన్న మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ నుంచి షర్మిల బాధ్యతలు తీసుకున్నట్లయితే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఆమెతో టచ్ లో ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకునే అవకాశం కనిపిస్తోంది అని విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి ఏంటంటే 2024 ఎన్నికలు ఒక మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఒక రసవత్తమైన క్రేజ్ ని కూడా ప్రజల్లో కూడా తీసుకొచ్చాయనే చెప్పుకోవాలి. అందరూ కూడా ఎలక్షన్స్ కి వెళ్లే ముందు ఏ పార్టీకి ఓటు వేయాలి, ఏ పార్టీకి మద్దతు తెలపాలి అనే దానికంటే కూడా ఇంత అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా ముందుకు రావడము, దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో ఈసారి అంటే 2019 ఎన్నికలకి 2024 ఎన్నికలకి కూడా ఒక భిన్నమైన వాతావరణం అంటే ఉండే అవకాశం ఉంది. మొత్తానికి 2024 ఎన్నికలే లక్ష్యంగా టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తున్నాయి. వైసీపీ ఒకవైపు నుంచి వైనాట్ 175 పేరుతోటి ప్రజల వద్దకి అందరూ కూడా నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి ఒకవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఎత్తులతోటి టీడీపీ జనసేన ముందుకు వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తుంది. అలాగే వచ్చే అంటే ఈ మొదటి వారం నుంచి కూడా సభలు సమావేశాలు ఉమ్మడిగా నిర్వహిస్తారు. ఈ ఉమ్మడి కార్యాచరణ అయితే మొదలైన తర్వాత నుంచి కూడా వైసీపీయేతర ఆంధ్రప్రదేశ్ ని ప్రజలకు అందించే దిశగా కూడా టీడీపీ జనసేన తమ వ్యూహాలు రచిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే 2024 ఎన్నికలకు అన్ని పార్టీలు కూడా సమాయత్తమవుతూ ఎవరి ఎత్తుగడలతో వారు ముందుకు వెళ్తున్న ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు రమణబాబు.